వివరాలు చెప్పడానికి మనతో పాటు మినిస్టర్ సీతక్క లైవ్ లో ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్తే సీతక్క గారు. నమస్తే మేడం, ముందుగా చెప్పండి, హైకోర్టులో వాదనలు అయితే జరిగాయి, అలాగే ఎలక్షన్ కు రెడీ ఉన్నారా? రెడీగా ఉన్నాం కాబట్టి నోటిఫికేషన్ కూడా షెడ్యూల్ అంతా విడుదల చేయడం జరిగింది. అదే విధంగా వాస్తవానికి రిజర్వేషన్స్ కూడా మా పార్టీ ఇచ్చిన ఏదైతే 42% ఎన్నికల ముందు కానీ ఇప్పుడు కానీ బీసీ వర్గాలకు 42% ఇవ్వాలన్నటువంటి లక్ష్యంతో ముందుకెళ్ళడం జరుగుతుంది. దానికి దాదాపుగా 1.5 year నుంచి మేము అన్ని రకాలుగా ప్రాసెస్ చేసుకొని మరి డెడికేటెడ్ కమిషన్ వేసుకొని వాళ్ళు ఇచ్చినటువంటి లెక్కల ఆధారంగా మరి ఎంపరికల్ డేటా కూడా తీసుకొని ఇవన్నీ కూడా చేసుకుంటూ అసెంబ్లీలో బిల్లులు కూడా ఏకగ్రీవంగా ఆమోదింప చేసుకొని మరి గవర్నర్ గారి దగ్గరికి పంపడం జరిగింది. లో ఉంది. ఒక్క మాటతో వారు మేము పంపినటువంటి బిల్లులను ఆమోదింప చేసి ఉంటే ఇవాళ ఈ కోర్టులు ఇవన్నీ కూడా ఇన్వాల్వ్ కావాల్సినటువంటి అవసరం ఉండదు. కాబట్టి కొన్ని పార్టీలు కావాలని ఇది ఆపిచ్చేటువంటి కుట్ర చేస్తున్నారు. ఏది ఏమైనా మా చిత్తశుద్ధి, మా ముఖ్యమంత్రి గారి యొక్క లక్ష్యము ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలి. బడుగు బలహీన వర్గాలకు ఖచ్చితంగా 42% రిజర్వేషన్తో స్థానిక సంస్థల ఎన్నికలు అవకాశం కల్పించాలనే ఉద్దేశంతో మేము ముందుకెళ్తాము. ఓకే మేడం, అయితే 42 రిజర్వేషన్లతోనే ఎలక్షన్కి అయితే వెళ్తున్నారు కదా, మరి ఆ ఎలక్షన్ అడ్డుకునే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు, దీన్ని ఎలా చూస్తారు? అదే కొంతమంది మీకు తెలుసు, కులగణన జరుగుతుంటే కూడా అటు బీజేపీ వాళ్ళు కానీ బీఆర్ఎస్ నాయకులు పాల్గొనలేదు. ఎంత లెక్కలేనితనంగా చేసిరో మీరు చూసిర్రు. మరి 1,00,000కు పైగా ఉద్యోగులను పెట్టి దాదాపుగా నెల రోజులు సర్వే నిర్వహిస్తుంటే ఒక్కసారి కాదు 2 సార్లు మేము నిర్వహించినాము, డేట్స్ ఇచ్చినాము. కానీ అందులో పాల్గొనకుండా కూడా ఎగతాళి చేసినటువంటి వాళ్ళు ఈ రోజు ఇట్లాంటి అడ్డంకులు వస్తుంటే సంబరపడుతుండొచ్చు. కానీ మేము చిత్తశుద్ధితో ఉన్నాం. ఖచ్చితంగా 42% రిజర్వేషన్ ఇచ్చినది ఏదైతే ఉందో దాంతో ఈ రోజు కూడా హైకోర్టు స్టే ఇవ్వలేదు కాబట్టి ఖచ్చితంగా ముందుకెళ్తాం. ఓకే మేడం, మీ